పట్టణంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ముందుగా ధర్నా చేపట్టి అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీని గతంలో పాలించిన పాలకులు తమ స్వలాభం కోసమే పనిచేశారే తప్ప పట్టణ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా లంచమిస్తేనే పని జరుగుతోందని ఆరోపించారు. పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని కోరారు. అలాగే ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కు నూతనంగా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనం ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు నాయకులు కానివ్వండి, మిర్యాలగూడ వివిధ వార్డులో వచ్చినటువంటి సోదరి సోదరులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఈ యొక్క ఒకే ఉన్న మున్సిపాలిటీ పూర్తి అవినీతిలో కూరుకుపోయింది, కుటుంబ పాలనలో కూరుకుపోయింది. మరి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో 2 పార్టీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్. ఆయన ఏ పని చేయాలన్నా మున్సిపాలిటీలో ఒక పేపర్ కదలాలంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్మన్ అయినా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చైర్మన్ అయినా డబ్బులు ఇస్తే తప్ప పని కాదు. ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు తట్ట తీసి పక్కనేస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మున్సిపాలిటీ. రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. మరి కేంద్ర అసలు విషయం ఏంటంటే, మన మున్సిపాలిటీలకు కానివ్వండి, గ్రామ పంచాయతీలకు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చే డబ్బంతా కూడా నరేంద్ర మోడీ గారి పార్టీని ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మన మిర్యాలగూడ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తాం. మరి మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, మీరు ఎట్లా చేస్తారయ్యా అంటారు. అది కూడా మేము చెప్తాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన పన్నుల రూపంలో వస్తున్న డబ్బుందో దాన్ని ఇక్కడ ప్రజలకు అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం. అదే కాకుండా ఇక్కడ గెలిపిస్తే సిఎస్ఆర్ ఫండ్స్ మేము తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీగా కేంద్ర మంత్రులను తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఎక్కడైతే మనకు డబ్బు కావాలనో ఆ వార్డులలో, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చేయడానికి కూడా మేము ప్రణాళిక వేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని, అలాగే మున్సిపల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే మరింత పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు తీసుకెళ్లి ప్రజల్లో మరి తెలియజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలు చెప్పడానికి అందుబాటులోని కమిషనర్